హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి బ్లాక్, వైట్ అండ్ గ్రే సీజన్ 1. ఈ సిరీస్ చెప్పాలంటే క్రైమ్, థ్రిల్లర్ అండ్ ఎమోషన్స్ అన్ని కలిపి ఒక ఇంటెన్స్ రైడ్ అయితే ఇచ్చిందని చెప్పాలి. సోనీ లైవ్ లో స్ట్రీమ్ చేస్తున్నారు. వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్ గా చెప్తా, ప్లీజ్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్రతిసారి చెప్తాను ఫీల్ అవ్వకుండా పెద్ద పెద్ద ఛానల్స్ కాకుండా కొంచెం చిన్న ఛానల్ మాలాంటి ఛానల్స్ కూడా ఒక లైక్ కొట్టి కొంచెం బూస్టప్ ఇవ్వండి గైస్. కొంచెం మాకు కూడా ఎనర్జీ వచ్చి కొంచెం కొంచెం కొత్త కొత్త రివ్యూస్ చేస్తాం. ప్లీజ్ గైస్ కొంచెం లైక్ కొట్టండి, చాలా అంతే. కొట్టేసారా? థ్యాంక్ యూ. వీడియో చివరకు చూడండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ సిరీస్ లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అయితే కనపడతాయి. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ఒక సస్పెన్స్, ఒక క్వశ్చన్. ఈ సిరీస్ ఒక లవ్ ని బేస్ చేసుకొని క్రైమ్ ఎలిమెంట్స్ ని చాలా బ్లెండ్ చేసి ట్రై చేశారని చెప్పాలి. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇన్నోసెంట్ లుకింగ్ లవ్ స్టోరీ కొత్త యాంగిల్ టర్న్ అవుతుంది. లిటరలీ ఒక రోడ్ యాక్సిడెంట్, నిజంగా యాక్సిడెంటేనా లేకపోతే మర్డరా, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు రియల్ ఫేసెస్ కొన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు ట్విస్ట్లు, టర్న్స్ తో కొంచెం ఎంగేజింగ్ గా తీసుకెళ్తారు. చాలా క్యారెక్టర్స్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. బట్ స్లో నరేషన్ అనిపిస్తుంది. పక్కాగా పేషెన్సీ కావాలి. పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. లిటరలీ చాలా న్యాచురల్ గా, చాలా డీసెంట్ గా, రియలిస్టిక్ గా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఒక ఎమోషనల్ గా కానీ, కల్ప్రిట్ గా కానీ, కొంచెం డీప్ క్యారెక్టరైజేషన్ కానీ చాలా న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ చేశారనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని క్యారెక్టర్స్ లిటరలీ చెప్పాలంటే సపోర్టింగ్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం డీసెంట్ గా సపోర్ట్ చేశారు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ ఓకే, డీసెంట్ అనిపించింది నాకైతే. ఇంకా టెక్నికల్ విషయం మాట్లాడాలంటే డైరెక్టర్ ఈ సిరీస్ ని చాలా స్లో నరేషన్ గా చాలా థ్రిల్లింగ్ గా బర్న్ చేశారని చెప్పాలి. ఉండే కొంది కొంచెం ట్విస్ట్లు, టర్న్స్ తో కొంచెం థ్రిల్లింగ్ గా, కొంచెం ఎంగేజింగ్ గా పర్లేదు అనిపించింది. బట్ ఈ సిరీస్ చూడాలంటే పక్కాగా పేషెన్సీ అవసరం ఉంటుంది. నాది గ్యారంటీ. కావాలంటే చూడండి. పేషెన్సీ ఉన్న వాళ్ళకి ఈ సిరీస్ కొంచెం అర్థమవుతుంది, కొంచెం క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లు చూస్తే మాత్రం క్లారిటీ రాదు. మొత్తం చూస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి ఎపిసోడ్ కు ఒక సస్పెన్స్ తో, కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ తో, కొంచెం ఎంగేజింగ్ గా పర్లేదు అనిపించింది. ఒక్కొక్కటి 35 to 45 మినిట్స్ సంథింగ్ లిటరల్ ఉంటుంది 6 ఎపిసోడ్ తో. నాకు కొంచెం సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా ఓకే అనిపించింది. పర్లేదు అనిపించింది. నాకు ఓవరాల్ గా ఒక ఎబో యావరేజ్ అనిపించింది. లిటరలీ పాజిటివ్స్ ఏంటంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, కొంచెం డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, లిటరలీ చెప్పాలంటే కొన్ని క్యారెక్టరైజేషన్ డెప్త్, ఎమోషనల్ థ్రిల్లింగ్ సీన్స్ అని చెప్పాలి. ఇంకా నెగిటివ్స్ ఏంటంటే లిటరలీ స్లో నరేషన్ అని చెప్పాలి. కొన్ని ల్యాగ్ ఎపిసోడ్స్ అనిపిస్తాయి. స్టార్టింగ్ కొంచెం పర్లేదు, తర్వాత కొంచెం మధ్యలో ల్యాగ్ అనిపిస్తూ ఉంటది. కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, కొంచెం ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టమే. ఓవరాల్ ఒక ల్యాగ్, కొంచెం స్లో అన్ని కనపెడతా ఉంటాయి. ఫైనల్ వరకు ఓవరాల్ గా ఏం చెప్తానంటే బ్లాక్, వైట్ అండ్ గ్రే లిటరలీ ఇవేమి లేకుండా ఓన్లీ గ్రే ఎలిమెంట్స్ మీకు కనపడతాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక థ్రిల్లింగ్ సిరీస్ చూడాలి అనుకుంటే ఇది మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ కొంచెం పేషెన్సీ అవసరం, కొంచెం టైం పెట్టాలి. లిటరలీ చెప్పాలంటే ఈ సిరీస్ కి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఈ సిరీస్ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. అలాగే ఈ సిరీస్ చాలా కష్టపడి చూశాను. ఒక లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా? అలా కొట్టేశారు కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.